హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే పిల్లలకు ఎంతో ఇష్టమైన రైస్ ఐటమ్ అయితే చేస్తున్నానండి. అదేంటి పిల్లలకు ఎంతో ఇష్టమైన రైస్ ఐటమ్ మీరు ఎలా చెప్పగలుగుతారు అనుకుంటున్నారా? ఈ వీడియో ఫుల్ చూస్తే అప్పుడు మీరు కూడా అదే చెప్తారండి. మా పిల్లలకి ఈ రైస్ ఐటమ్ అంటే ఇష్టము అని అయితే చెప్తారు. కాబట్టి నేనేం చేశాను ఏంటి అనేది చూడాలంటే వీడియో చివరి వరకు చూసేసేయండి. ఇదైతే ఒక అక్క అడిగారు, వెజ్ పిల్లలకి క్యారేజీకి ఉపయోగపడేలాగా ఏమన్నా చేసి పెట్టరా అని అడిగారు. తన కోసరం అయితే ఈ వీడియో చేశాను. తనకే కాదండి, మీ అందరూ కూడా చూసేసేయండి. ఇప్పుడైతే బాండి పెట్టేసుకున్నాను, కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నా. ఇంకా రైస్ అన్నాను, దాంట్లో ఏం వెజ్ చేస్తున్నాను అనే సందేహం ఉంది కదా, ఇంకెందుకండి చూసేసేయండి. ఇదేనండి, దీన్ని ఏమంటారు మీ అందరు గెస్ట్ చేసే ఉంటారు, నేను కూడా చెప్పేస్తాను. పొటాటో అండి, స్మాల్ పొటాటో. మీరు ఇది స్మాల్ పొటాటో కాదు, పెద్ద పొటాటోతో అయినా చేసుకోవచ్చు. చక్కగా మనం ఉప్పు నీళ్ళల్లో బంగాళదుంపల ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి అవి ఉప్పు నీళ్ళల్లో వేసేసి అలా కడిగేసి చక్కగా నూనె వేడైపోయిన తర్వాత నూనెలో ఇవి వేసేసేయండి. ఇంకా మనమైతే కప్పు రైస్కి పావు కప్పు వరకు నేను పొటాటో తీసుకున్నానండి. హాఫ్ కప్ అయినా బాగుంటుంది. ఇంకా మీరు ఇది ఏమీ లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఉదయం హడావడిగా చేసేటప్పుడు రైస్ కుక్కర్ పెట్టేసి ఏముంది, ఆ రైస్ కుక్కర్ అయ్యేటప్పుడు బంగాళదుంపలు మనం కట్ చేసి నీళ్ళల్లో వేసుకుంటే ఒక 5 minutes అలా నీళ్ళల్లో ఉంటే కనుక ఉప్పు అనేది పట్టేస్తుంది ముక్కలకి, బాగుంటుంది. చక్కగా ఫ్రైడ్ రైస్ లాగా ఇలా చేసేసి క్యారేజీ తీసుకెళ్ళచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనేనండి, కూరగాయలు అన్నీ అయిపోయినా దుంపలు అనేది మన ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఇంకా పిల్లలు క్యారేజీ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చేసి ఇంట్లో అమ్మ చాలా బాగుంది, రేపు కూడా ఇదే పెట్టమ్మా అనకపోతే అప్పుడు అడగండి. ఇక్కడైతే ఉప్పు వేసాను. ఉప్పు అనేది ముందే వేసేసుకోండి. రైస్కి పొటాటోకి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే సంబార్ వేస్తున్నా. సంబార్ వేయచ్చు, లేదు అంటే పసుపు కూడా వేయచ్చండి. ఓన్లీ సంబార్ అన్నానని సంబార్ అని కాదు, మీరు పసుపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకోండి. ఈలోపు మీ అందరికి ఒక రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు. ఇప్పుడు పొటాటో ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. ఒకవేళ పిల్లలకి పంటి కిందకు వస్తే పచ్చిమిరకాయ తినరు అన్నప్పుడు ఒక్కసారి లైట్గా మిక్సీ వేసి ఆ పచ్చిమిరకాయ అనేది వేసేసుకోండి. ఎందుకంటే మిక్సీ వేయటం వల్ల పంటి కిందకి రాదు, రైస్లో కలిసిపోతుంది. నేనైతే అలా ముక్కలుగా కనిపిస్తేనే నాకు ఇష్టం. అదేంటి ఇప్పటిదా పోపేయలేదనుకుంటున్నారో, ఇప్పుడు వేస్తున్నానండి. ఏం వేసానంటే సింపుల్గా ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తే చాలు. జీలకర్ర పిల్లలకు కూడా డైజెషన్కి చాలా మంచిది. కాబట్టి ఈ టైంలో కొంచెం ఆవాలు జీలకర్ర వేయండి. మనకేంటంటే పచ్చిమిరకాయ వేగేటప్పటికి బంగాళదుంప మిగిలింది ఉంది కదా, అది వేగేటప్పటికి జీలకర్ర ఆవాలు చక్కగా ఫ్రై అయిపోతాయి. ముందు వేసామనుకోండి జీలకర్ర సన్నగా ఉంటుంది, ఎంతసేపటికి అడుక్కుపోతూ ఉంటుంది, కాబట్టి అది మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను. పొటాటో అనేది ఒక్కసారి చెక్ చేస్తున్నాను, బాగా వేగిపోయిందండి. సూపర్ టేస్ట్ అయితే ఉంది, చూసారు కదా. ఇప్పుడు నేను పచ్చిమిరకాయ కూడా చూపించా, ఆ పచ్చిమిరపకాయ కూడా వేగిపోయింది. ఇంకా ఇప్పుడైతే కనుక రైస్ వేసేసి చక్కగా కలిపేసుకుంటే కొంచెం ఫ్రై చేస్తే చాలు. ఇంకోటి ఏంటి అంటే, మీరు ఈ రెసిపీ ఏమన్నా ట్రై చేసి ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ అనేది ఇన్స్టాలో పెట్టండి. విజయరాణి ఎక్కే అని ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది, అక్కడ మీరు ఫోటో తీసి పెడితే కనుక నేను షార్ట్ వీడియో లాగా చేస్తానండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది అడిగితే కనుక అవి కూడా చేయటానికి ట్రై చేస్తా. కాకపోతే కాస్త టైం పడుతుంది, ఎందుకంటే నేను 2 నెలలకు సరిపడా ఒకేసారి వీడియోలు చేసి పెట్టుకుంటా. తర్వాత అయితే వస్తుంది, నిదానంగా అయినా రెసిపీ అనేది చేస్తానండి. మీరు ఒకవేళ నేను ఇన్స్టాలో పెట్టింది చూడకపోతే నాకు ఆ రోజు పెట్టిన వీడియో కిందకు వచ్చి ఇన్స్టాలో ఫోటో పెట్టాను చూడండి అనండి. ఇప్పుడైతే నేను ట్రై చేశాను, ఒక స్పూన్ సూపర్ టేస్ట్ అయితే ఉంది. ఈ కప్పు తిన్నాక మళ్ళీ నేను ఇంకొక కప్పు చేసి తినేసి వచ్చి వాయిస్ అనేది ఇస్తున్నా. నాకు అంత బాగా ఇష్టం అండి. బంగాళదుంప ఇష్టం లేని పిల్లలు ఎవ్వరూ ఉండరు. దీనితో ఇంకా చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్తో, అవి కూడా త్వరగా నేను చేస్తాను. ఇంకా చాలా వెజ్జెస్తో ఇలా సింపుల్గా లంచ్ బాక్స్కి ఎలా పెట్టచ్చు ఏంటి అనే వీడియోస్తో మీ ముందుకు వస్తా. చక్కగా పిల్లలకు కొంచెం అన్నం వండేసి ఇలా ఫ్రైడ్ రైస్ పెట్టేసి మధ్యాహ్నం మనం కర్రీ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని తినేసేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు పొయ్యి ఉంది కదా, పొయ్యి అయితే ఎక్కడ ప్లేస్లో అక్కడ పెడుతున్నా. అదేంటి కింద పెట్టి వంట చేస్తున్నారు పొయ్యి అనుకుంటున్నారా? అక్కడ పెట్టి వంట చేయటం వల్ల చుట్టూ ప్లాస్టిక్ ఉంది, అది కరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆ వేడి మంచిది కాదు, అక్కడ మొత్తం చిందులు పడుతూ ఉంటుంది. అందుకని యువతలకు పెట్టి వంట
చేసి మళ్ళీ దాని ప్లేస్లో ఇది పెడుతున్నా, అది కూడా చూపించాలి కదా, అందుకని చెప్పి ఆ విధంగా చూపిస్తున్నా. బై బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో వస్తాం.